ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ మకర సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని, జయాన్ని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది. అలాగా 16వ తారీఖు నుండి 16/1/2025 నుండి 31/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని. అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క మంత్రనామ జపం చేసే సమయం ఆసనమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను, తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసనమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. కన్యరాశి వారికి పుష్యమాస బహుళాష్టమి రోజున అమావాస్య బుధవారం ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల కష్టాలకు ఫుల్ స్టాప్ చెప్పి ఐశ్వర్యానికి, విజయానికి, ఆనందానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేషమైనటువంటి టో, పా, పీ, పూ, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరికీ కూడా కన్యరాశి జాతకులు. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీరి ఆలోచన విధానము చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అవి మీకు తప్ప అందరికీ ఉపయోగపడతాయి. అలాగనే అర్ధాస్తమ బుధుడు పెట్టుబడులు, ఆకర్షణ, వికర్షణ, అదే కాకుండా సలహాలు, సూచనలు యోగదాయకం. సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర, పుత్రిక, సంతాన యోగ్యత, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, విదేశాలకు పంపించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. 6వ స్థానంలో శుక్ర, శని సంచార స్థితి ఉండడం వల్ల డబ్బులు, లావాదేవీలు, బ్యాంకులు, ఓటీపీలు, అలాగనే రుణ భయం, రోగ భయం, శత్రు భయం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య ఆటంకాలు, నూతన వాహనాలు క్రయ విక్రయాల్లో అనేక రకాలుగా ఆటంకాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో ఉండడం వల్ల పెట్టుబడుల ఆకర్షణలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో అనేక మంది శత్రువులు దూరి మిమ్మల్ని విడదీసే ప్రయత్నం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. లాభంలో కుజుడు ఉండడం, నీచబడడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు, ఫలితం పక్కవారి వంతు అన్న పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారస్తులు, జిమ్ సెంటర్లు, అలాగనే స్వయం వృత్తులు, వ్యాపార కార్యక్రమాలు, హోటల్ బిజినెస్లు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఇంకొంచెం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎర్రటి గుమ్మడికాయను కట్ చేసి కుష్మాండ దీపాన్ని పెట్టి తెల్లజిల్లడి వృక్షంలో పెట్టి రావడం వలన వీరికి విపరీతమైన రాజ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. అంటే మీరు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కష్టాలకి రోజు పులి స్టాప్ పెడుతున్నారు. ఐశ్వర్యానికి కాలాన్ని శాసింపజేసే శక్తి మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి.